ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని మాజీ డిప్యూటీ స్పీకర్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు బుద్ధప్రసాద్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. క్రమం తప్పకుండా జీతభత్యాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించాలనే తత్వం వైసీపీలో కానరావడం లేదని విమర్శించారు. అభివృద్ధికి అడ్డం పడుతూ అరాచకాలు సృష్టిస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరచాలని చూస్తున్న వైసీపీ పోకడలను ప్రజలు గమనించాలని మండలి బుద్ధప్రసాద్ కోరారు. మమ్మల్ని మీరు శాసనసభ్యులుగా ఎన్నుకుని పంపింది దేనికి? అసెంబ్లీలో శాసనాలు చేయడానికి, మీ సమస్యలు ఏంటంటే వాటిని ప్రస్తావించి వాటిని పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మీరు శాసనసభ పంపారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కేవలం అది మాత్రమే హక్కు ఉంది, ఏంటంటే శాసనసభలో చట్టాలు చేయటం, ఆ చట్టాల రూపకల్పనలో పాత్ర వహించడం, అలాగే సమస్యల్ని సభ దృష్టి తీసుకొచ్చి వాటి పరిష్కారం తోడ్పడితే శాసనసభ్యుడి పాత్ర ఉంది తప్ప మిగతాయి కాదు. మిగతాయిని కూడా మనం కల్పించుకున్నవి. వీధి పాలయ్యాలంటే మీ సర్పంచ్ గారు వేయాలి, నేను కాదు. కానీ ఏమైందంటే నన్నే అడుగుతారు, మళ్ళీ నేను వార్త చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అది సహజంగా ఉన్న సమస్యలు అడుగుతారు కనుక. అయితే రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఆ బాధ్యతని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దాన్ని పాటిస్తుందా లేదా అన్నది ప్రజలు ఆలోచించాలని చెప్పిన కోరుతున్నాం. ఒక్క శాసనసభ్యుడు ప్రతిపక్షం ఉన్నా కూడా వాళ్ళు వచ్చి పోరాడేవాళ్ళు, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళు. మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షం చాలా తక్కువగా ఉండేది. కానీ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానివ్వండి, గౌతు లచ్చన్న గారు కానివ్వండి, వాగాల గోపాలకృష్ణ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీల తరఫున శాసనసభ్యులుగా ఉండేవారు. వాళ్ళు మాకు పెద్ద మెజార్టీ లేదే, మాకు ఒకటో రెండో శాసనసభ్యులు ఇచ్చారని చెప్పి కూర్చోాల. వాళ్ళు సభలో లేచేవాళ్ళు, సమస్యలు ఎత్తేవాళ్ళు, ప్రభుత్వాన్ని గడగడలాడించేవాళ్ళు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని నిలదీసేవారు, సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వాన్ని ఆలోచన చేసేవారు. ఆ రకంగా వ్యవహరించకుండా వాళ్ళ శాసనసభ కూడా రాకుండా ఆ శాసనసభను కూడా అవమానపరుస్తున్న పరిస్థితి మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. తప్పు తెలుసుకుని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ శాసనసభకు హాజరు కావాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది. రేపు 11వ తారీఖున శాసనసభ ప్రారంభమవుతుంది. ఈ శాసనసభలో 11 మంది శాసనసభ్యులు రావాలి, ప్రజల తరపున గలం వినిపించాలి అని చెప్పి మాత్రం కోరుతున్నాను. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే వాళ్ళ యొక్క బాధ్యతను ఎవరితోలేదని జీతభత్యాలను కూడా చక్కగా తీసుకుంటున్నారు. అది కూడా ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా ఆలోచించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.